గైస్ 2026 ఐపీఎల్ మినీ యాక్షన్కి తక్కువ మంది ప్లేయర్స్ రిలీజ్ అయినప్పటికీ చాలా మంచి మంచి ప్లేయర్స్ అయితే రిలీజ్ అయ్యారు. మెగా ఆక్షన్లో రిటైన్ అయిన ప్లేయర్స్ కూడా ఈసారి రిలీజ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ ఆండ్రే రసూల్, మతీసా పతిరానా, రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్స్ మెగా ఆక్షన్ కంటే ముందు తక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నప్పుడే వీళ్ళని రిటైన్ చేసుకున్నారు. కానీ ఇలాంటి ప్లేయర్స్ ఈసారి ఆక్షన్కి రాబోతున్నారు. మరి ఇలాంటి ప్లేయర్స్ ఆక్షన్కి వస్తున్నారు అంటే ఆక్షన్ ఎలా ఉండబోతుందన్నది మీకే అర్థమైపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో 2026 ఐపీఎల్కి ఆక్షన్కి వస్తున్న టాప్ 10 ప్లేయర్స్ ఎవరన్నది ఒకసారి చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. అంతేకాకుండా ఆక్షన్లో మీ టీము ఏ ప్లేయర్స్ని కొంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా రిలీజ్ అయిన టాప్ 10 ప్లేయర్స్ గురించి చెప్పే ముందు 10 టీముల దగ్గర రిమైనింగ్ పర్సన్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. మొదటిగా కేకేఆర్ దగ్గర 64.3 కోట్లు, సిఎస్కే దగ్గర 43.4 కోట్లు, ఎస్ఆర్హెచ్ దగ్గర 25.5 కోట్లు, లక్నో దగ్గర 22.9 కోట్లు, ఢిల్లీ దగ్గర 21.8 కోట్లు, ఆర్సీబీ దగ్గర 16.4 కోట్లు, రాజస్థాన్ దగ్గర 16 కోట్లు, గుజరాత్ దగ్గర 12.9 కోట్లు, ఇంకా పంజాబ్ దగ్గర 11.5 కోట్లు, చివరిగా ముంబై దగ్గర 2.75 కోట్లు. ఇంకా రిలీజ్ అయిన ప్లేయర్స్లో మొదటిగా డేవిడ్ మిల్లర్. ఇతను లాస్ట్ ఇయర్ లక్నో సూపర్ జెయింట్స్కి ఆడాడు. ఇంకా గతంలో ఆర్ఆర్కి, పంజాబ్కి ఇంకా గుజరాత్కి కూడా ఆడిన అనుభవం ఉంది. మెయిన్గా జీటీ సక్సెస్లో ఇతని పాత్ర చాలా ఉందని చెప్పాలి. మరి ఎంత సక్సెస్ఫుల్ ప్లేయరు ఈసారి యాక్షన్కి రాబోతున్నాడు. ఇతను మిడిల్ ఆర్డర్లో ఆధారపడతాడు, అలాగే ఫినిషింగ్ రోల్లో కూడా సూపర్గా ఆడతాడు. ఇలాంటి ప్లేయరు చాలా టీంలకు అవసరం. మరి ఇతన్ని కొనడానికి ఏ టీం ముందుకు వస్తుందో చూద్దాం. ఇంకా నెంబర్ 2 జాక్ ఫ్రేజర్. ఇతను ఆస్ట్రేలియాకి చెందిన మంచి ఓపెనింగ్ యంగ్ బ్యాటర్. 2024 ఐపీఎల్లో డీసీ తరపున కొట్టాడు. కానీ 25లో మాత్రం టోటల్ ఫెయిల్ అని చెప్పాలి. అయితే ఇతనికి ఓపెనింగ్ వచ్చి పవర్ ప్లేలో మంచి హిట్టింగ్ చేయగల ఎబిలిటీ ఉంది. చూద్దాం ఏ ప్లేయర్ని కొనడానికి ఏ టీంలు ముందుకు వస్తాయో. ఇంకా నెంబర్ 3 వెంకటేష్ అయ్యర్. ఇతను లాస్ట్ ఇయర్ ఆక్షన్లో 23 కోట్ల కంటే పైనే పలికాడు. అయితే లాస్ట్ ఇయర్ కేకేఆర్ తరపున అంత బాగా రాణించలేదు. అందుకే తన్ని ఈసారి యాక్షన్కి రిలీజ్ చేశారు. అయితే వెంకటేష్ అయ్యర్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండూ చేయగలడు. కాబట్టి ఇలాంటి ప్లేయరు చాలా టీంలకు అవసరం. చూద్దాం ఈసారి యాక్షన్లో వెంకటేష్ అయ్యర్ని ఏ టీం కొంటారో. ఇంకా నెంబర్ 4 రవి బిష్ణోయ్. ఇతన్ని లాస్ట్ ఇయర్ మెగా ఆక్షన్ అయినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఇతని ఫామ్ అటు ఇటుగా ఉండడం వల్ల ఈసారి యాక్షన్కి రిలీజ్ చేయడం జరిగింది. ఇతనైతే మంచి క్వాలిటీ ఉన్న లెగ్ స్పిన్నర్. ఇండియా టీంకి ఆడిన అనుభవం కూడా ఉంది. ఇలాంటి ప్లేయరు చాలా టీంలకు అవసరం. చూద్దాం 2026 ఐపీఎల్కి రవి బిష్ణోయ్ ఏ టీం ఆడతాడన్నది. నెంబర్ 5 వనిందు ఆస్త్రంగా. ఇతను కూడా శ్రీలంకకి చెందిన మంచి లెగ్ స్పిన్నర్. లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్కి ఆడాడు. ఇంకా గతంలో ఆర్సీబీకి ఆడిన అనుభవం కూడా ఉంది. చూద్దాం ఈసారి యాక్షన్లో వనిందు ఆస్త్రంగాని ఏ టీం కొంటారన్నది. నెంబర్ 6 లియామ్ లివింగ్స్టన్. మనోడు ఇంగ్లాండ్కి చెందిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇండియన్ పిచ్చెస్లో ఇలాంటి ప్లేయర్స్ చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ పిచ్చెస్ స్పిన్కి కొంచెం అనుకూలిస్తాయి. ఇంకా అలాగే మనోడికి మిడిల్ ఆర్డర్లో అలాగే ఫినిషింగ్ రోల్లో హిట్టింగ్ చేయగల ఎబిలిటీ కూడా ఉంది. చూద్దాం ఈసారి యాక్షన్లో ఇతన్ని ఎవరు కొంటారన్నది. ఇంకా నెంబర్ 7 మహేష్ తీక్ష్ణ. తీక్ష్ణ కూడా మంచి వేరియేషన్ చేయగల శ్రీలంక స్పిన్నర్. లాస్ట్ ఇయర్ ఆర్ఆర్కి ఆడాడు, గతంలో చెన్నైకి ఆడాడు. ఈసారి ఎలాగో చెన్నైకి మంచి పర్స్ ఉంది కాబట్టి చూద్దాం తిరిగి మళ్ళీ తీక్ష్ణ చెన్నైలోకి వెళ్తాడేమో. నెంబర్ 8 గ్లెన్ మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ గురించి క్రికెట్ చూసేవారికి కొత్తగా చెప్పవసరం లేదు. ఎందుకంటే అతను ఆ రోజు మ్యాచ్ ఆడాడు అంటే పక్కాగా మ్యాచ్ గెలిపించేస్తాడు. కానీ 1-2 మ్యాచెస్ మాత్రమే. మిగతా మ్యాచెస్ అన్నీ ఎక్కువగా ఫెయిల్ అవడమే చూస్తాం. ఈసారి యాక్షన్లో మ్యాక్స్వెల్ని మంచి టీము పిక్ చేసి అతను కూడా మంచిగా ఆడాలని కోరుకుందాం. నెంబర్ 9 మతీసా పతిరానా. ఇతని సిఎస్కే టీము లాస్ట్ ఇయర్ మెగా యాక్షన్లో కూడా రిటైన్ చేసుకున్నారు. కానీ ఈసారి మినీ యాక్షన్లో రిలీజ్ చేశారు. ఇలా రిలీజ్ చేయడానికి కొంతమంది ఏం చెప్తున్నారంటే పతిరానాని మెగా ఆక్షన్లో 13 కోట్లకి రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఈసారి ఆక్షన్కి రిలీజ్ చేసి ఇంకా తక్కువ అమౌంట్కి తీసుకోవడానికి రిలీజ్ చేశారని అంటున్నారు. మరి కేకేఆర్ దగ్గర 64 కోట్లు ఉన్నాయి. ఇంకా అలాగే వాళ్ళకి మంచి బౌలర్స్ కూడా కావాలి. మరి సీజన్ సిఎస్కేకి పతిరానా దొరుకుతాడా లేదో చూడాలి. దీని గురించి మీరేమంటారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెంబర్ 10 ఆండ్రే రసూల్. ఇతని గురించి కూడా ఐపీఎల్ చూసే ప్రతి ఒక్క ఫ్యాన్కి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎన్నో మ్యాచెస్ ఒంటి చేత్తో గెలిపించేశాడు. ఎంత పెద్ద బౌండరీలైనా ఈజీగా క్లియర్ చేయగల మంచి పవర్ ఉన్న హిట్టర్. ఇలాంటి ప్లేయరు ఈసారి యాక్షన్కి వస్తున్నాడు. ఇలాంటి ఫినిషింగ్ ఆల్రౌండరు చాలామందికి అవసరం. ఈసారి యాక్షన్లో రసూల్ని ఎవరు కొంటారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా ఈ 10 మంది ప్లేయర్సే కాకుండా క్వింటన్ డి కాక్, రచిన్ రవీంద్ర, కాన్వే లాంటి మంచి మంచి ప్లేయర్స్ కూడా ఆక్షన్కి వచ్చారు.
ఈ వీడియోలో టాప్ 10 ప్లేయర్స్ మాత్రమే చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి ఆల్రౌండర్స్, వికెట్ కీపర్స్ ఇలా సపరేట్గా వీడియో చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.